చూస్తున్నది SV99 న్యూస్. మహబూబ్ నగర్ నగరపాలిక వార్డుల విభజన శాస్త్రీయంగా లేదని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన పొరపాట్లను సరిచేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాస్త్రీయంగా మహబూబ్ నగర్ నగరపాలిక వార్డుల విభజన చేయాలని కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గెలిచేందుకు అవకాశం ఉన్న విధంగా అధికార పార్టీల నాయకులు కొత్త వార్డులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇదే విధంగా వార్డుల విభజన చేస్తే భవిష్యత్తులో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. పెద్ద గ్రామ పంచాయతీలు వార్డుల పేరు కనుమరుగయ్యే విధంగా విభజన చేశారని పేర్కొన్నారు. స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కొత్త వార్డుల ఏర్పాటు ఉందని తెలిపారు. అధికారులు సరిచేయకుంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరించి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ గతంలో వార్డుల విభజన సమయంలో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఆమోదం తెలిపినట్టు చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్ని పక్షాల సలహాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని అధికారులకి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక దగ్గర కూర్చొని వార్డుల విభజన చేయడం కాదని అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని, సీనియర్ వార్డు మెంబర్లతో సమావేశం పెట్టి వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఇదే రీతిగా అధికార పార్టీ తీరు ఉంటే ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని పేర్కొన్నారు. కొన్ని వార్డుల్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, కొన్ని వార్డుల్లో ఎక్కువ ఓట్లు ఉన్నాయని అన్నారు. చేస్తున్న పొరపాట్లను ఎత్తి చూపితే ప్రతిపక్షం నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం సరికాదని తెలిపారు. ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, మాజీ కౌన్సిలర్స్ అనంతరెడ్డి, రామ్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి, సుధాకర్, శరత్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశానికి ముఖ్య కారణం మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీని గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, నేను చైర్మన్గా ఉన్నప్పుడు మున్సిపాలిటీని కార్పొరేషన్గా అన్ని అంగాలతో ఎక్కడ ఏది విధంగా పొరపాటు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రక్రియ స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత 27/1/2025 నాడు జీవో నెంబర్ 269 ప్రకారం కార్పొరేషన్ మామూలు ఏర్పాటు జరిగింది. చాలా సంతోషం. కానీ ఈరోజు 29/5/2025 నాడు డిలిమిటేషన్ వార్డును మన టీటీపల్లి జైనాలిటీ కలుపుకొని 60 వార్డులు చేయడం జరిగింది. ఆ వార్డులను డిలిమిటేషన్ వాళ్ళు శాస్త్రీయంగా చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అధికారులతో మమేకమై అధికారులకు ఏ విధంగా అధికార పార్టీ చెప్తే అధికారులు ఆ విధంగా చేసిందని ప్రజలు కూడా అంటున్నారు, మేము కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా గతంలో మీరు అడిగినారు, గతంలో కూడా 41 వార్డు ఉంటే 49 వార్డు చేసి 8 వార్డు పెంచి ఎక్కడ ఏ విధంగా పొరపాటు జరగకుండా అందరి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరు కూడా ఇప్పుడు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. మీరు కూడా నాకు తెలిసిన సమాచారంలో ప్రజలు కూడా లోన్లో అనుకుంటున్నారు. మీరు 30 నుంచి 40 వార్డులని ఏ విధంగా మనం గెలవాలని అనుకూలంగా ఏ విధంగా చేసుకున్నారనే తాపత్రయంతో మీరు అధికారులు అందరు కలిసి అధికారులను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేసిందనే భావన ఉంది. ఖచ్చితంగా ఈరోజు మేము నిన్ననే మా భారత రాష్ట్ర సమితి తరఫున కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కలెక్టర్ గారు కూడా, గౌరవ కలెక్టర్ గారు కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నారు, శాస్త్రీయంగా మళ్ళీ ఒకసారి అధికారులను వార్డు వైజ్ పంపించి ఆ రోడ్ మ్యాప్ వార్డు వైజ్ కూడా రోడ్ మ్యాప్ తయారు చేసి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని కూడా వార్డు వైజ్ గా రోడ్ మ్యాప్ కూడా ఇవ్వాలి. ఇచ్చి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఒకసారి మళ్ళీ ఇచ్చేస్తే ప్రజలు కూడా, ఎందుకంటే వాళ్ళు అక్కడిక్కడే చేస్తే అభివృద్ధి కూడా గుర్తుపడుతుంది. ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేసేవలసిన బాధ్యతలు శివరాజ్ అన్నట్లు అక్కడ ఉన్న వార్డు ఉన్న పెద్దలు సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ స్థలాలు సూచనలు తీసుకొని ఏ విధంగా చేయాలి, అదే నేషనల్ హైవే తీసుకొని ఆ ట్రాక్ తీసుకొని దాన్ని మీ నార్త్ ఈస్ట్ ఎట్లయినా చేసిండ్రు దాని ప్రకారం స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ పాయింట్ చేయకుండా ఇష్టారాజ్యంగా వీళ్ళు చేసిండ్రు. అది ప్రజలకు ఇస్తారు. ఈరోజు వాళ్ళు అంటున్నారు 100% వాళ్ళు శాతగా కేసు అబంధాలు చేస్తున్నారు, మేము 3% చేస్తున్నారు. ప్రజలు ఎప్పుడు వస్తున్నారు, ఎదురు చూస్తున్నారు ఎలక్షన్. ఖచ్చితంగా మీరైతే ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ దాంతోపాటు తులం బోర్డు కానీ ఇంతవరకు 15 నెలలు అవుతుంది ఇంతవరకు మీ
ఏ ఒక్క హామీ కూడా రైతులు కూడా అరకొర రైతు రుణమాఫీ 50% చేసి చేతులు దుక్కున్నారు. ఈరోజు మీరు ఎక్కడ మీరు పోండి ఎలక్షన్ల మీకు ఏ విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారో అది ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. మీరు ఇప్పటి వరకు ఏ ఒక ఫ్రీ బస్సు తప్ప ఆ గ్యాస్ కూడా అరకొరగానే ఉన్నది. ఆ 2 స్కీమ్ తప్ప మీకు ఎలాంటి ఏ ఒక్క స్కీమ్ 420 హామీ ఇచ్చింది, ఒక్క హామీ కూడా సరి అయిన ప్రజలకు చేయలేదు. యువతకు నిరుద్యోగ అన్నారు, వాళ్ళకేలే. ఆ స్కూటీలు ఇస్తామన్నారు, వాళ్ళకేలే. ఇంకా చాలా స్కీములు ఉన్నాయి, ఎవరికి ఏ చేయలేదు. మీ మీద మీ ప్రభుత్వం మీద ప్రజలు కోపంతో కసితో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో మేయర్ గా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలిచి మహబూబ్నగర్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని ఈ సందర్భంగా ప్రజలు చేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మరొకసారి గౌరవ కలెక్టర్ గారికి మీరందరూ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాము, దాన్ని మీరు ఒకసారి కమిషనర్ గారికి చెప్పి ఆ ఆర్డర్ విభజన మరొకసారి శాస్త్రీయంగా చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము విన్నపమిస్తున్నాం. ఖచ్చితంగా ఇది పారదర్శకంగా చేయాలని మేము మరొకసారి మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. డిలిమిటేషన్ పారదర్శకంగా జరగకపోతే మీ కార్యాచరణ డిలిమిటేషన్ కార్యాచరణ పోతే మేము ఓటుకు అనేది కాదు, జనం తీర్పు చెప్తారు. వాళ్ళకు కూడా మేము అవగాహన చేస్తాం. వాళ్ళు ఎక్కడైతే అధికార పార్టీ ఉన్నో అధికార పార్టీకి అనుగుణంగా చేశారు కాబట్టి ఈ విధంగా అని చెప్పి మేము ప్రజల లోపల తీసుకుపోయి వాళ్ళు చైతన్యం చేస్తాం. ఎక్కడైనా మేము చెప్పేది అంటే ఇది అభివృద్ధి కూడా ఆటంకం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వార్డు జంప్ చేసి అక్కడే చేస్తే వచ్చే కార్పొరేటర్ ఎవరైనా ఉండొచ్చు, అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి ఇప్పటి ఆటంకం జరుగుతుంది. అందుకొరకు ప్రజలకు పారదర్శకంగా చేయాలి. అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్ కలిసి నీవు వార్డు వైజ్గా నీవు రోడ్ మ్యాప్ పెట్టుకొని నీవు ప్రతి వార్డు కూడా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవగాహన చేయాలి. చేసి నీవు నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. అప్పన్నపల్లి విలేజ్ పేరే లేదు, ఎదురే పేరే లేదు. ఇప్పుడు ఏవైతే కొత్త కాలనీలు వచ్చినాయో ఆ కాలనీలో పేర్లు పెట్టిండ్రు, టిఫిన్ సెంటర్లో పేర్లు పెట్టిండ్రు, అపోలో ఫార్మసీ అని పెట్టిండ్రు. ఇప్పుడు తిమ్మసానిపల్లి పేరు ఎందుకు ఆ విధంగా చిన్నపల్లి పాల్గొండ ఇట్లా కొన్ని విడిచిన ఊళ్ళో పేర్లే లేవు. పక్కన ఇప్పుడు ఏ ఉదాహరణ నామాడే ఉంది, అపోలో ఫార్మసీ అని పెట్టిండ్రు. ఏనుగొండ ఉంది, ఏనుగొండ అని పెట్టాలి. ఎక్కడో తీసి కొత్త కాలనీల పేరు పెట్టి ఎప్పుడైతే విడిచిన గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీలో పేరు లేకుండా నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఎంతవరకు సమంజసం? మంచిది కాదు. ఏదైతే ఉందో ఆ విలేజ్ పేరు ఖచ్చితంగా ఉండాలి. విలేజ్ పేరు ఉండాలి. ఎంతో ఉన్న విలేజ్ పేరు పెట్టకుండా నిన్న వచ్చిన కొత్త కాలనీ పేరు పెడితే ఎంతవరకు సమంజసం? ఇది మనుషులను డైవర్ట్ చేసే విధానం తప్ప వేరే కాదు. అక్కడ ఎందుకంటే కన్ఫ్యూజన్ చేస్తుంది. కాలనీ పేరు పెట్టి ఊరు పేరు లేకుండా ఆ విధంగా మంచి పద్ధతి. పారదర్శకంగా ఉండాలి. మనం ప్రభుత్వం ఉంటాం కాబట్టి పారదర్శకంగా చేయాలి. ఒరే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా పారదర్శకంగా చేయాలి. ఇప్పుడు విలేజ్లను ఈ సంవత్సరాలు ఉన్న విలేజ్ ఏదైతే పాల్గొన్న అప్పన్నపల్లి, చిన్నదర్పల్లి కానీ, బోయపల్లి కానీ, తిమ్మసానిపల్లి కానీ ఇట్లా విలేజ్ల పేర్లు లేకుండా మీరు నోటిఫికేషన్గా ఇస్తే ఏ విధంగా ఉంటుంది? దాన్ని ఎలాగా అర్థం చేసుకున్నారు ప్రజలు? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా గ్రామ ప్రజలకు? దాన్ని మంచి పద్ధతి కాదు. దాన్ని సవరించి మళ్ళీ మీరు ఇచ్చేయండి అని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తారు. అది మీ ద్వారా తెలియజేస్తారు. అప్పన్నపల్లి విలేజ్ పేరే లేదు, ఎదురే పేరే లేదు. ఇప్పుడు ఏవైతే కొత్త కాలనీలు వచ్చినాయో ఆ కాలనీలో పేర్లు పెట్టిండ్రు, టిఫిన్ సెంటర్లో పేర్లు పెట్టిండ్రు, అపోలో ఫార్మసీ అని పెట్టిండ్రు. ఇప్పుడు తిమ్మసానిపల్లి పేరు ఎందుకు ఆ విధంగా చిన్నపల్లి, పాల్గొండ ఇట్లా కొన్ని విడిచిన ఊళ్ళో పేర్లే లేవు. పక్కన ఇప్పుడు ఏ ఉదాహరణ నామాడే ఉంది, అపోలో ఫార్మసీ అని పెట్టిండ్రు. ఏనుగొండ ఉంది, ఏనుగొండ అని పెట్టాలి. ఎక్కడో తీసి కొత్త కాలనీల పేరు పెట్టి ఎప్పుడైతే విడిచిన గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీలో పేరు లేకుండా నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మంచిది కాదు. ఏదైతే ఉందో ఆ విలేజ్ పేరు ఖచ్చితంగా ఉండాలి. విలేజ్ పేరు ఉండాలి. ఎంతో ఉన్న విలేజ్ పేరు పెట్టకుండా నిన్న వచ్చిన కొత్త కాలనీ పేరు పెడితే ఎంతవరకు సమంజసం? ఇది మనుషులను డైవర్ట్ చేసే విధానం తప్ప వేరే కాదు. అక్కడ ఎందుకంటే కన్ఫ్యూజన్ చేస్తుంది. కాలనీ పేరు పెట్టి ఊరు పేరు లేకుండా ఆ
ఏదైనా మంచి పద్ధతి కాదు, పారదర్శకంగా ఉండాలి. మనం ప్రభుత్వం ఉంటాం కాబట్టి పారదర్శకంగా చేయాలి. ఎవరే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా పారదర్శకంగా చేయాలి. నువ్వు విలేజ్ నీ సంవత్సరాలు ఉన్న విలేజ్ ఏదేదో పాల్గొన్నా అప్పన్నపల్లి, చిన్నదర్పల్లి కానీ, బోయపల్లి కానీ, మసాన్పల్లి కానీ ఇంకా విలేజ్లో పేర్లు లేకుండా ನೀವು నోటిఫికేషన్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది? దాన్ని ఎలాగా అర్థం చేసుకున్నాను ప్రజలు? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన గ్రామ ప్రజలకు దాన్ని మంచి పద్ధతి కాదు. దాన్ని సవరించి మళ్ళీ మీరు ఇచ్చేయండి అని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మా పెద్దలు మాజీ చైర్మన్లు కె నరసింహ గారు, అదేవిధంగా వెంకన్న గారు, గణేష్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, అనంత్ రెడ్డి గారు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి మహబూబ్నగర్ మున్సిపాలిటీ 49 వార్డు ఉన్నది, 60 వార్డులుగా డివిజన్గా కార్పొరేషన్ దిశగా మహబూబ్నగర్ ఏర్పాటు జరగడం జరిగింది. దాంట్లో ఈ డివిజన్ వార్డుల విభజన అయితే జరిగిందో అది శాస్త్రీయంగాని పారదర్శకంగాని జరగాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఏదైతే నార్త్ నుంచి తీసుకొని ప్రాంతీయ రోడ్లు కానీ తర్వాత జాతీయ రోడ్లు కానీ అనుసంధానం చేస్తూ పారదర్శకంగా జరగలేదు. ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో వార్డుల విభజన మరి ప్రజలందరూ కూడా అఖిల పక్షాలకు కానీ తర్వాత ప్రజా సంఘాలు కానీ సీనియర్ నేషనల్ కానీ సీనియర్ సిటిజన్ కానీ తీసుకొని చేసిండే బాగుండే. వారు ఈ చేసిన అయితే సిబ్బంది ఉందో టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వారికి అవగాహన లేదు. ఈ కమిషన్ కూడా కొత్తగా ఉన్నాడు. ఈ మహబూబ్నగర్ని ఏ విధంగా మరి వార్డుల విభజన పూర్తిగా చేయాలని చెప్పేసి ఆ సిబ్బందికి తెలియదు. వారు ఒక దగ్గర కూర్చొని మ్యాప్ పెట్టుకొని ఏదైతే వార్డులలో దిశలు అయితే ఉన్నారో ల్యాండ్ మార్క్ ఇచ్చినారో ఆ ల్యాండ్ మార్క్ తోటి చూస్తే కొన్ని వార్డులు ఎక్కువ ఉన్నాయి, కొన్ని వార్డులు తక్కువ ఉన్నాయి. అక్కడ ఓటర్లు మా వార్డు తీసుకో, 14వ వార్డు తీసుకో, నా వార్డు తీసుకుంటే ఇప్పుడు యాజిటీస్గా 14వ వార్డు ఏదైతే ఉందో ఇంతకుముందు 14వ వార్డు, మరి దానికి ఉల్లబడతాండ పాలిటెక్నిక్ ఏరియా, ఏకలవ్య కాలనీ, మధ్య కాలనీ ఇవన్నీ కూడా కలిపినారు. దాదాపుగా 5,000 ఓట్లు వారు ఏదైతే చూపిస్తున్నారో ఆ ల్యాండ్ మార్కులు దాని ప్రకారంగా చూస్తే చాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి, కొన్ని వార్డులకు తక్కువ ఉన్నాయి. అది పారదర్శకంగా జరగాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఉన్నారో వారు ప్రతిపక్షాలు ఎదుర్కోలేక ప్రతిపక్షాలు రాజధాని చేస్తున్నాయి అని తెలియజేస్తున్నారు. మేము ఒకటే అధికార పార్టీకి మీరు చేస్తున్నది ఏదైతే ఉన్నదో ఆ రోజు 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే మీరు ప్రజలకు హామీ ఇచ్చిండ్రో ఈరోజు 6 గ్యారంటీలు ఏడే అమలేని. రైతులు ఒక పక్క వాళ్ళు రైతు భరోసా రాలేదని చెప్పేసి వారు రైతులు ఈరోజు ప్రజల ఊర్లో పోతే మీకు తెలుస్తుంది. అదేవిధంగా మరి ఆసరా పెన్షన్లు ఇంట్లో ఇద్దరికి 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తా ఉన్నారు. ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. అనేక రకాలుగా హామీలు ఇచ్చి అమలుగానే హామీలు ఇచ్చి మీరు ఈరోజు అధికారం తీసుకున్నారు. మరి 100 రోజులు అయిపోయినాయి, 15 నెలలు వస్తుంది. మీరు ఇచ్చిన హామీలు కానీ ఏడ ఉన్నాయి? మీరు ప్రజల్లో మీరు రండి, మీరు ఎన్నికలు రండి, మున్సిపల్ ఎన్నికల్లో మీరు చెప్తున్న 100% గెలుస్తామని చెప్పేసి మీరు ప్రజలకు వద్దే మీకు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు మీరు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది. మీరు కావున మేము ఒకటే తెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు చేసిన డీలిమిటేషన్ అయితే ఉందో ప్రజలకు 60 వార్డులు ఆ వార్డులు పారదర్శకంగా జరగలేదు. అఖిల పక్షాన్ని కానీ అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ మేము కలెక్టర్ గారు కొద్దిగా దీన్ని తీసుకొని మేము మీడియా పరంగా కలెక్టర్ గారు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ డీలిమిటేషన్ మీ ప్రక్రియ పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళని సిబ్బంది తీసుకొని చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. పారదర్శకంగా చేసినాము. అప్పుడు వాళ్ళకి తెలియదా మేము చేసేది ఏదైతే ఉందో మేము ఆబ్జెక్షన్ ఎక్కడ ఆబ్జెక్షన్ ఉన్నా కూడా మేము దాన్ని సరిచేసి పూర్తిగా ఎన్నికలు పోయినాం. మా నాయకుడు అయితే శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, గతంలో వాళ్ళు మాజీ మంత్రి వారు పూర్తిగా ప్రజలకు అవగాహన తీసుకొచ్చి అందరితో సజెషన్ తీసుకొని
సీనియర్ సిటిజన్ కానీ పెద్దలు కానీ అందరితో సజెస్ట్ తీసుకొని ఒక ఎన్నికలు పోవడం జరిగింది. మేము కూడా ఇప్పుడు అదే చెప్తున్నాం, మీరు ఏదైతే ఉందో అఖిల కోసం మీటింగ్ పెట్టండి. ప్రజా సంఘాలు కానీ సీనియర్ సిటిజన్ కానీ చాలా మంది ఇప్పుడు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, మాజీ చైర్మన్ ఉన్నారు, ఓసారి 5 సార్లు గెలిచినటువంటి కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకోండి. ఒక తోటి కూర్చొని మీరు ఎన్నో కూర్చొని మీరు ఈరోజు మ్యాప్ తయారు చేసి బౌండరీస్ తయారు చేసి ఈరోజు రిలీజ్ చేస్తే కాదు, అది కాదు. పారదర్శకంగా లేదు. చాలా మంది కూడా విమర్శిస్తున్నారు. అది సరి చేసుకోమని చెప్తున్నాము. లేదు సరి చేసుకోకుంటే ప్రజల తీర్పు చెప్తారు. ఏ విధంగా చెప్తారు? మీరు ఇంతకుముందు చెప్పారు, మీరు చేసిన అయితే ఉందో ఆ గ్యారంటీ లేదో ఆ పనిలో ఫెయిల్ అయిపోయినారు. ప్రజాపాలన అనుకుంటూ ప్రజాప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కావున మీరు దయచేసి సరి చేసుకుంటుంటే మీరు ప్రజల తీర్పు చెప్తారు. రాబోయే ఎలక్షన్ లో ఎవరు 100% గెలుస్తారనేది ప్రజల తీర్పు చెప్తారు.